శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7, మొత్తం మీద సమానంగా ఉండడం వల్ల ఈ సంవత్సరం అంతా వీళ్ళకి బ్యాలెన్స్గా వెళ్ళడం జరుగుతుంది. ఇక ప్రధాన గ్రహాలు ఈ సంవత్సరంలో వీటి యొక్క స్థితి పరిశీలించినప్పుడు డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా రాశి అందే కేతు గ్రహ సంచారం. కేతువు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవారికి, అలాగే ఏదైనా సాంప్రదాయమైనటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, జ్యోతిష్కులు, అటువంటి వారికి కేతువు బాగా ఉపయోగపడడం జరుగుతుంటుంది. ఏదైనా సరే ఈ డిసెంబర్ 5 వరకు సింహరాశి వారు నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని నమ్మకుండా, ప్రతి వ్యక్తిని నమ్మకుండా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఏమాత్రం తొందరపడి నిర్ణయం తీసుకున్నా వారి వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే డిసెంబర్ 5వ తారీఖున మరి ఈ కేతు గ్రహం 12వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. సరే, అప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఎక్కువగా డొనేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. అది పక్కన పెడితే ప్రధానంగా ఈ రాశి వారికి గురువు ఈ సంవత్సరం అంతా కూడా 3 రాశులు మారడం జరుగుతుంది. సంవత్సర ప్రారంభంలో మనకి 11వ స్థాన సంచారం జరుగుతూ ఉంటుంది. 11వ స్థానం అంటే మనకి గురువు 11వ స్థానంలో గురువు 11వ స్థానంలో మే 31 వరకు సంచరించడం జరుగుతూ ఉంది. ఇక్కడ 5వ స్థానాధిపతిగా లాభస్థాన సంచారం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి, విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్నవి నెరవేర్చుకోవాలనుకునే ఆలోచన నెరవేరుతుంది. మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా, ఒక దర్శకుడుగా ఉన్నా, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నా, ఒక ఇంజనీర్గా ఉన్నా, మీలో ఉన్నటువంటి ఆలోచనలకి సరైనటువంటి రూపం దాల్చడం జరుగుతుంది. అలాగే పూర్వపుణ్యం కలిసి రావడం వల్ల మీ సంతానం యొక్క అభివృద్ధి, వారి కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతూ ఉంటాయి. ఇక అష్టమాధిపతిగా లాభస్థితి అవ్వడం వల్ల ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది, ఒక అదృష్టం ఏదైతే మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం రావడం కానీ, స్త్రీలకి వాళ్ళు పుట్టింటి వారి దగ్గర నుంచి ధనం రావడం కానీ, భర్త గారి దగ్గర నుంచి ధనం రావడం కానీ, మొత్తం మీద ఆర్థిక పరంగా గురువు ధనకారకుడు అవడం వల్ల ఈ సంవత్సరం మే 31 వరకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. మే 31 తర్వాత నుంచి అక్టోబర్ 31 మధ్యలో 12వ స్థాన సంచారం జరుగుతుంది. ఈ 12వ స్థాన సంచారంలో మీకు ఈ గురువు సాధారణంగా మంచి కార్యక్రమాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శించాలనే ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. ఎవరైనా పేద విద్యార్థులకు కానీ, ఆధ్యాత్మిక సంస్థలకు కానీ, దేవాలయాలకు కానీ గుప్తదానాలు లాంటివి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే భక్తులకు ఏవైనా సౌకర్యాలు కల్పించడం చేస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఈ గురువు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు ప్రధానంగా సంతాన విషయంలో మీరు ఏదైనా సంతానం కొరకు ప్రయత్నం చేస్తూ వైద్యపరంగా సంతానం కొరకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది. కంపల్సరిగా మీకు ఈ సంవత్సరం అక్టోబర్ 31 లోపల సంతాన యోగం కలిగే అవకాశాన్ని ఆ భగవంతుడి దయ వల్ల లభిస్తుంది. అలాగే గతంలో విద్య ఏమైనా మధ్యలో ఆగిపోయి ఉన్నా, లేదంటే ఇంకొక డిగ్రీ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నా, ఈ సమయంలో మీరు విద్యా సంబంధించిన విషయాలను తిరిగి కొనసాగించవచ్చు. అంటే విద్య కంటిన్యూ అవుతుంది. అని కొంతకాలం ఏదైనా స్త్రీలు ప్రధానంగా ఏదో పిల్లలు అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీ చేయడం కానీ, డాక్టరేట్ చేయడం కానీ అటువంటివి చేస్తే ఈ సమయంలో అంటే మీకు జూన్ 1వ తారీఖు నుంచి ఆ విధంగా తిరిగి విద్యను మీరు కంటిన్యూ చేయొచ్చు. మొత్తం మీద ఈ గురుబలం ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా బాగుంటుంది. అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యలో రాశి అందే గురువు గ్రహ సంచారం. అయితే ఇది సాధారణంగా ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఒక ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. పిల్లలు మీరు చెప్పినట్టు విధంగా మీ పిల్లలు నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది.
కొన్ని టాలెంట్స్ మీకు రావడం వల్ల అనూహ్యంగా గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా గురువు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ధనకారకుడైనటువంటి గురువు మీకు సంపూర్ణంగా ఆర్థికపరంగా మంచి అభివృద్ధిని ఇవ్వడం జరుగుతుంది. ఇదే సమయంలో ఏదైనా గృహ నిర్మాణం చేపట్టడం కానీ, సంతానం కలగడం కానీ, వ్యక్తిగతంగా వివాహం కూడా జరుగుతుంది. అయితే మరి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ స్థాన సంచారం. ఈ అష్టమ స్థాన శని సంచారం వల్ల మీకు ఎలా ఉంటుందంటే కొన్ని అవమానాలు, ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు ఇబ్బంది పడటం, మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలచడం, చివరి నిమిషంలో పనులు ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని కంపల్సరీగా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుని అనుగ్రహం కోసం శనివారం నియమంగా ఉండడం, సాధ్యమైనంత వరకు నవగ్రహ ఆరాధన, శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవడం, ప్రతినిత్యం విష్ణు సహస్రనామం చదవడం, అంటే దైవ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అష్టమ శని కూడా మీకు ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అంటే గురువు బాగున్నాడు కాబట్టి శని యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకుంటే ఆటోమేటిక్గా ఈ సంవత్సరం అంతా మంచి ఫలితం రావడం జరుగుతుంది. సప్తమ స్థానంలో రాహు కావలసిన వాళ్ళే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. పార్ట్నర్స్ని నమ్మనాకలేదు. ఈవెన్ జీవిత భాగస్వామి కూడా మీకు కొన్ని సందర్భాల్లో మీకు అనుకూలంగా లేకపోవచ్చు. సో ఏదైనా ఈ సింహరాశి వారికి గురుగ్రహ అనుగ్రహం తప్ప మిగిలినటువంటి 3 గ్రహాలు ఏదో విధంగా ఇబ్బంది పెట్టే స్థానంలో ఉన్నాయి. అంటే ఇవి ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు శని, గురువు, రాహుకేతుల్ని తీసుకుంటాం కాబట్టి ఈ 4 గ్రహాలు చర్చించవలసింది. అయితే మిగతా గ్రహాలు ఈ కుజుడు, రవి, శుక్ర, బుధ వీటి స్థానాలు ఈ నెల మారుతుంటాయి కాబట్టి ఇవి నెల ఫలితాల్లో తెలుసుకునే ప్రయత్నంలో తెలుసుకోవచ్చు. ఇది సంవత్సర ఫలితాలు కాబట్టి ఇవి కొంతవరకు మీకు ఒక గ్రహమే అనుకూలంగా ఉండడం వల్ల ఇంచుమించుగా 40% అనుకూలత, 60% ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఏదైనా మనకి గ్రహాలు ప్రతికూలంగా లేనప్పుడు ఆ గ్రహాల్ని సంతృప్తిపరచడానికి మనం సనాతనంగా ఆచరిస్తున్నటువంటిది నవరత్న ధారణ. అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం ఇవ్వడం, అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించుకోవడం కానీ, వ్యక్తిగతంగా చదవడం కానీ జరుగుతూ ఉంటుంది. వీటిలో బాగా పనిచేసేది నవగ్రహ స్తోత్రాలు. అంటే మనకి జపాకుసుమ సంకాసం అది ఉంటుంది కదా, అక్కడ నుంచి 9 అంటే చివరి కేతు వరకు కూడా 9 నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయడం వల్ల తొందరగా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పారాయణ చేసే విధానంలో సింపుల్ పద్ధతి, అంటే మా గురువుగారు చెప్పిన పద్ధతి ఏంటంటే మనకి ఏదైనా ఒక గురుగ్రహం అనుకూలంగా లేదు, అప్పుడు ముందుగా నవగ్రహ స్తోత్రాలు 9 కూడా ఒకసారి చదవడం, ప్రత్యేక గురుగ్రహం యొక్క స్తోత్రాన్ని ఒక 41 సార్లు చదివి మళ్ళీ తిరిగి 9 నవగ్రహ స్తోత్రాలు చదవడం వల్ల మనకి ఆ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు రత్నధారణ అన్నది, అంటే చాలా వరకు ఒరిజినల్ రత్నాలు దొరకపోవడం వల్ల ఇబ్బంది తప్ప ఒరిజినల్ రత్నం అంటూ దొరికితే అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అది రవిగ్రహానికి కెంపు, చంద్రగ్రహానికి ముత్యం, కుజగ్రహానికి పగడం, బుధగ్రహానికి పచ్చ, గురుగ్రహానికి కనకపుష్యరాగం, శుక్రగ్రహానికి వజ్రం, శనిగ్రహానికి నీలం, రాహుకి గోమేధికం, కేతువుకి వైడూర్యం ధరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఈ శుక్రుడి దగ్గర రాబోతులకి వజ్రం అది ఎక్కువ 2-3 క్యారెట్లు పెట్టవసరం లేదు. కేవలం ఒక 11 సెంట్లు లేదంటే 15 సెంట్లు సెట్ సరిపోతుంది. అయితే మినిమం మిగతా ఈ కెంపు కానీ, పచ్చ కానీ, కనకపుష్పం కానీ 1 క్యారెట్ ఉంటే 99% సరిపోతుంది. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి పెద్దది ధరించాలని, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి చిన్నది ధరించాలన్నటువంటి భేదం అన్నది అది వ్యాపార ధోరణి అవుతుంది తప్ప మామూలుగా అయితే కాదు. నిరభ్యంతరంగా ఎటువంటి ఫేక్ కాకుండా మంచిది 1 క్యారెట్ ధరించినా అది 100% మీకు ఫలితం లభిస్తుంది. అయితే కేవలం రత్నధారణ ఒకటే కాకుండా రెగ్యులర్గా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేస్తూ ఏ గ్రహానికి సంబంధించినటువంటి కొన్ని ఈ
ఆహార పదార్థాలు ఉంటాయి. అవి గోవుకి పెట్టడం వల్ల కూడా మీకు ఆ గ్రహశాంతి రావుతూ ఉంటుంది. మరి ఆరోగ్యం బాగలేదు, ఉద్యోగం రావటం లేదు అన్నప్పుడు గోవుకి అంటే గోశాలలో ఆవుకి నానబెట్టినటువంటి గోధుమలు 1 కిలో పావు ఆవుకు పెట్టడం వల్ల మరి ఆరోగ్యం బాగుపడుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ విధంగా ఈ ఆవుకి ఆహారంగా పెట్టడం, ఈ విధంగా అనేక రకాల పరిహారాలు ఉంటాయి. చాలా ఈజీగా ధనం ఇబ్బంది ఉంది, ఆర్థికపరంగా బాగా చిదిగిపోయాం, ఏ దారి కనబట్టలేదు అనుకున్న వాళ్ళు ఒక కొద్దిపాటి చిన్న రెమెడీ చేసి చూడండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏదంటే ఒక 100 గ్రాములు గోధుమ నూక, అందులో ఒక 100 గ్రాములు పంచదార కలిపి, ఒక 100 గ్రాములు నెయ్యి, ఈ 3 కలిపి చక్కగా ఒక ఉండలాగా లడ్డులాగా పౌడర్లా చేసి ఆ పౌడర్ని చీమలు ఉన్న ప్రదేశంలో, ఏ చీమలు ఉన్నా పర్లేదు, ఆ చీమలు ఉన్న ప్రదేశంలో మంగళవారం రోజు ఆ చీమలకు ఆహారంగా వేయడం వల్ల, ఈ విధంగా మీరు ఒక 8 వారాలు చేయడం వల్ల ఎంత గొప్ప ఆర్థిక సమస్య అయినా 100కి 100 రూపాయలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇందులో నమ్మకం అన్నది వెరీ ఇంపార్టెంటు. మీరు ఎంత నమ్మకంతో పరిహారం చేస్తే అది అంత బాగా పనిచేస్తుంది. నమ్మకం లేకుండా మీరు ఎంత గొప్ప ప్రయత్నం చేసినా అది వేస్ట్గానే మిగిలిపోతుంది. స్వస్తి.